వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆర్ధ 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారిని మిథున రాశిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. మిథున రాశి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి ఆగస్టు 3వ తేదీన జరగబోయేది ఇదే. మిథున రాశి వారికి ఆగస్టు 3వ తేదీన ప్రేమ విషయంలో మలుపు తిరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్తగా ప్రేమ ప్రయాణం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు చర్చల ద్వారా తమ భావోద్వేగ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామితో ప్రేమగా, నిజాయితీగా ఉండండి. ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటూ కాలం గడపండి. ఇలా చేయడం వలన మీ బంధంలో మరింత భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతుంది. మీ ప్రియమైన వారితో సమయం గడపండి. దీని వలన మీ బంధంలో మరింత ప్రేమ పెరుగుతుంది. మిథున రాశి వారి ఆర్థిక విషయానికి వచ్చినట్టయితే ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా మెదులుకోండి. ఈ రోజు పెట్టే పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. అందుకే మీ పెద్దవారి సలహా తీసుకొని పెట్టుబడులు పెట్టండి. మీ ఆర్థిక లక్ష్యాలను సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం. మీ పాత పెట్టుబడులపైన కూడా కొంచెం దృష్టి పెట్టండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీపై మీకు నమ్మకం ఉంచుకోండి. రిస్క్ తీసుకోండి, కానీ భయపడకండి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ఇది మంచి సమయం. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం అంతలా బాగుండకపోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం అవసరం. మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా లాంటివి చేయండి. తగినంత నిద్రపోవాలి.